దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి అయితే అందుతుంది. జువాలజీ సెకండ్ ఇయర్ సంబంధించి లాంగ్స్ అండ్ షార్ట్స్ ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్, డ్రా ఎ లేబుల్ డయాగ్రామ్. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించి నీట్గా డ్రా చేసి లేబులింగ్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు డయాగ్రామ్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో టైం కన్సప్షన్ చాలా తక్కువ అవుతుంది అండ్ నీట్గా కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ హ్యూమన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ డయాగ్రామ్ మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్కి మీరు ఓన్లీ థియరీ ఆన్సర్ రాసి డయాగ్రామ్ వేయకపోతే ఓన్లీ 4 to 5 మార్క్సే మీకు అయితే వస్తాయి. సో డయాగ్రామ్ అంతా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, వాట్ ఆర్ మల్టిపుల్ ఎలెల్స్, డిస్క్రైబ్ మల్టిపుల్ ఎలెల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఇన్ మ్యాన్. సో మల్టిపుల్ ఎలెల్స్ అంటే ఏంటి, దాన్ని ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ హెల్ప్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, డిస్క్రైబ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఉమెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ లేబుల్ డయాగ్రామ్. నెక్స్ట్, డిస్క్రైబ్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఈ 5th ఆన్సర్. అండ్ అలాగే 3rd ఆన్సర్ కూడా సింపుల్గా ఉంటుంది, కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో అక్కడ మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే జనరల్గా కూడా రాసేసుకోవచ్చు. And next, what is crisscross inheritance? Explain inheritance of one sex linked recessive character in human being. Next, write a note on Addison's disease and Cushing's syndrome. Next, describe the genic balance theory of sex determination in Drosophila. Next, distinguish between homologous and analogous organs with example. Next, what is meant by genetic drift? Describe the internal structure of kidney of man. So దీనికి కిడ్నీ కూడా డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఆఫ్ ఎ మ్యాన్. అండ్ నెక్స్ట్, డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ మజిల్ కాంట్రాక్షన్. ఈ మజిల్ కాంట్రాక్షన్ అనేది ఒక ప్రాసెస్. సో అర్థం చేసుకుని కనుక మీరు రాయగలిగితే చాలా ఈజీగా వస్తుంది ఈ ఆన్సర్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. And next, explain the mechanism by which HIV multiplies and leads to AIDS. And next, explain the different types of cancers. And next, describe the important steps in muscle contraction. And next, give an account of the secretion of pituitary glands. So and next, write short note on B cells. Next, 19th చూసుకుంటే, describe the various types of barriers of innate immunity. And next, describe the surgical methods of contraception. సో మీరు ఆన్సర్స్ చదువుకునేటప్పుడే మీ రైటింగ్ స్పీడ్ని బట్టి మీరు మ్యాటర్ని ముందే రెడీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 15 పాయింట్స్ లేదా 18 పాయింట్స్ చదువుకున్నారు, కానీ మీ హ్యాండ్ రైటింగ్ స్పీడ్ అంత సహకరించదు, అలాంటప్పుడు మీరు అంత స్ట్రెయిన్ అయ్యి వేస్ట్. సో మీ హ్యాండ్ రైటింగ్ బట్టి, మీకున్న ఆ టైం మేనేజ్ని బట్టి మీరు ముందుగా నా ఆన్సర్ని షార్ట్ చేసుకోండి. సో ఎందుకంటే అనవసరంగా ఎక్సెస్గా చదివి 18 పాయింట్స్ పైన చదువుకునే కన్నా మీ స్పీడ్ బట్టి 12 పాయింట్స్ అనుకోండి. సో ఆ 12 పాయింట్స్ పర్ఫెక్ట్గా రాసుకోండి. సో కొన్ని ఆన్సర్స్ అలా షార్ట్ చేయడం కుదరదు, ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అందులో మీరు ఏం చేయలేరు. అలా కాకుండా కొన్నిట్లో ఏంటంటే మీరు తగ్గించుకోవచ్చు. అలాంటి ఆన్సర్స్లోని అంటే మీనింగ్ మిస్ అవ్వకుండా ఎడిట్ చేసుకున్న ఆన్సర్స్ని ఖచ్చితంగా ఎడిట్ చేసుకోండి మీ స్పీడ్ తగ్గట్టుగా. సో అట్లీస్ట్ ఒక 10 to 12 పాయింట్స్ అంటే బుక్లో, టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి. అది రాసేటప్పుడు మనకి ఒక లంసమ్ ఆఫ్ ఆన్సర్ అయితే షార్ట్గా తయారవుతుంది.
అండ్ అదే లాంగ్ వచ్చి 3 pages అయితే మీరు రాయాల్సి ఉంటుంది మినిమంగా. ఓకే, నెక్స్ట్ డిస్క్రైబ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫోయిటాలిస్. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ విత్ ఇండస్ట్రియల్ మెలనిజం యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. సో ఇది ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ డిస్కస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ఏవియన్ ఫ్లూ అండ్ వాట్ ఆర్ ది మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఫర్ CO2 ఎక్స్ప్లెయిన్. అండ్ నెక్స్ట్ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్. సో ఇది టోటల్గా మనకి లాంగ్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మిగతా సబ్జెక్ట్ సంబంధించి కూడా అంటే జువాలజీ కాదు, మనం బాటనీ, ఫిజిక్స్ అండ్ అలాగే కెమిస్ట్రీ సంబంధించి కూడా ఇంపార్టెంట్ ఆన్సర్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అనేది మన ఛానల్లో అందిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి మన ప్లేలిస్ట్ చెక్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు అవసరమయ్యే ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్ చేత అందుతుంది. అండ్ అంతేకాకుండా ఎంసెట్ సంబంధించి కూడా తర్వాత క్లాసెస్ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేసుకోండి. సో దాన్ని బట్టి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.